దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలకు ఉప ఎన్నికలలో ఇండియా కూటమి భారీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది. మొత్తం 7 స్టేట్స్లో 13 అసెంబ్లీ సీట్లకు బై ఎలక్షన్ జరిగినాయి. 7 రాష్ట్రాలు 13 సీట్లు. ఈ 7 రాష్ట్రాలకు కూడా దేశమంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఈ బై ఎలక్షన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అర్థమయ్యటానికి పంజాబ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఇలా దేశమంతటా స్ప్రెడ్ అయి ఉన్నాయి ఈ స్టేట్స్ కూడా. ఇటీవల లోక్సభ ఎలక్షన్స్లో ఇండియా కూటమి అనూహ్యంగా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ బలం 303 నుంచి 263కి పడిపోతే ఇండియా కూటమి బలం ఏకంగా 232కు పెరిగాయి. ఈ కాంటెక్స్ట్లో ఎన్నికలు జరిగాయి. అంటే మోడీ దెబ్బతిన్నాక, బీజేపీ దెబ్బతిన్నాక జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ బైపోల్స్. అందువల్ల ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మనం ఎప్పుడూ పోల్చలేం. నేను అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను. బట్ ఒక పొలిటికల్ ట్రెండ్ను మాత్రం ఇది తెలియజేస్తుంది. కంప్లీట్లీగా ఇగ్నోర్ చేయలేం. డెఫినెట్గా మక్కి టు మక్కి ఈ ఎన్నిక ఇంకో ఎన్నికను ఎప్పుడూ కంపేర్ చేయలేం. బట్ స్టిల్ పొలిటికల్ పాయింటర్స్ను, పొలిటికల్ ట్రెండ్స్ని ఇస్తుంది. మోడీ నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఇది ఒక పెద్ద షాక్ తగిలినట్లే. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే 13 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇప్పటి వరకు నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి 6 సీట్లలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు 6 సీట్లలో గెలిచారు ఆల్రెడీ. మరో 4 సీట్లలో లీడ్లో ఉన్నారు. దాదాపు గెలిచే వాతావరణమే అక్కడ ఉంది. అంటే 10కి 10 సీట్లలో, కానీ 13 సీట్లలో 10 సీట్లలో ఇండియా కూటమి ఆల్రెడీ విజయం సాధించింది. ఇక 1 సీట్లు ఇండిపెండెంట్ లీడింగ్లో ఉంటే 2 సీట్లలో మాత్రం బీజేపీ లీడింగ్లో ఉంది. ఆ 2 కూడా స్వల్ప లీడ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో అలాగే మధ్యప్రదేశ్లో ఈ 2 సీట్లలో కూడా జస్ట్ 1500 ఓట్స్ లీడ్లో ఉన్నాయి నేను ఈ వీడియో చేసే సమయానికి. కానీ డిసిసివ్గా ఇండియా కూటమి 6 సీట్స్ ఆల్రెడీ గెలుచుకుంది. ఇంకో 4 సీట్స్ కూడా దాదాపు గెలిచినట్లే. అంటే 10 అవుట్ ఆఫ్ 13 సీట్స్ గెలుచుకున్నట్లే. ఇక స్టేట్ వైడ్గా చూసినప్పుడు వెస్ట్ బెంగాల్లో హైయెస్ట్గా 4 సీట్లకు ఎన్నికలు జరిగాయి బై ఎలక్షన్స్. 4 భారీ మెజార్టీలతో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 2వ పొజిషన్కే పరిమితమైంది. హిమాచల్ ప్రదేశ్లో 3 సీట్లలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 2 కాంగ్రెస్ గెలిచింది. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆపరేషన్ లోటస్ కూడా హిమాచల్ ప్రదేశ్లో అమలు చేసింది. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టీకి భిన్నంగా, పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఓటు వేశారు. సో ఈ పరిణామం జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజలేం తీర్పు చెప్పారంటే బీజేపీ ఆపరేషన్ లోటస్కు మేము వ్యతిరేకం, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండాలి అని తీర్పు చెప్పారు. చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్ సుక్కు సతీమణి కూడా ఈ ఎన్నికల్లో గెలిచారు. అందువల్ల 2 సీట్లు క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. 1 సీట్లో బీజేపీ చాలా స్వల్పమైన ఆధిక్యతలో మాత్రమే ఉంది. ఇక మరో ముఖ్యమైన ఈ సీట్లలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ 2nd పొజిషన్లో కాంగ్రెస్ ఉంది. బీజేపీ ఎక్కడా లేదు. పోటీ ఇండియా కూటమి మధ్యలోనే జరిగింది. తమిళనాడులో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన డిఎంకే భారీ విజయాన్ని సాధించింది బై ఎలక్షన్లో. ఇక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మధ్యప్రదేశ్లో 1 సీట్ ఇంతకుముందు చెప్పినట్లు అక్కడ బీజేపీ చాలా స్వల్పమైన తేడాతో ఉంది. బీహార్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సో బీహార్లో ఇక్కడ చూస్తుంటే బీహార్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక సీట్లోనే బై ఎలక్షన్ జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ లీడ్లో ఉన్నాడు జేడీయూ పైన. సో జేడీయూ పైన ఇండిపెండెంట్ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు. సో ఇక మీకు 4 బెంగాల్, 3 హిమాచల్ ప్రదేశ్, 7, 1 పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో, బీహార్లో ఒక్కొక్క సీటు పోతే ఉత్తరాఖండ్లో 2 సీట్లు. ఈ 2 సీట్లలో కూడా కాంగ్రెస్ గెలుస్తోంది.
ఒక దాంట్లోనైతే బీజేపీ థర్డ్ పొజిషన్, బహుజన్ సమాజ్ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఈ రకంగా దేశం మొత్తం మీద తీసుకుంటే చాలా క్లియర్ లీడ్ ఇండియా కూటమి విజయం సాధించింది. ఇందులో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆప్, తృణమూల్ కాంగ్రెస్, అలాగే డిఎంకే గెలవడమే కాదు, కాంగ్రెస్ కూడా సిగ్నిఫికెంట్ విక్టరీ సాధించింది. ఇది గమనించాల్సిన అంశం. ఇండియా కూటమి గెలిచినా కాంగ్రెస్ గెలవదు. గతంలో మన అనుభవాలు చూసాం. ప్రాంతీయ పార్టీలు గెలుస్తుండేవి కానీ కాంగ్రెస్ గెలిచేది కాదు. కానీ హిమాచల్ ప్రదేశ్లోను, ఉత్తరాఖండ్లోను కాంగ్రెస్ గెలిచింది. చాలా క్లియర్గా 2024 లోక్సభ ఎలక్షన్స్ను పోలినటువంటి అసెంబ్లీ బైపోల్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం.